హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీ ఎమ్మీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి. ఇంట్లో ఉన్న వాటితోనే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. మనం మిగిలిపోయిన అన్నంతో చక్కగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఉన్న వాటితోనేనండి, సింపుల్గా. అన్నం అయితే వేస్ట్ అవ్వకుండా మనము, లేదంటే ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో కూడా ఇంట్లో కర్రీ ఏం లేనప్పుడు కూడా ఎగ్స్ ఉంటే మనం చేసుకునే మంచి రెసిపీ అనమాట. దానికోసం ఇదిగోండి 1 కప్పు రైస్ అనమాట. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసాను, ఆన్ పెట్టేసండి. మనం కొంచెం 1 కప్పే కాబట్టి అండి, కొంచెం అనమాట. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. చాలా సింపుల్గా అండి, వెరీ ఈజీ అండ్ ఫాస్ట్ అనమాట. ఒకవేళ మనం మామూలు రైస్తో చేసామంటే చక్కగా లంచ్ బాక్సెస్ కూడా మనం పిల్లలకి పెట్టేయచ్చు అనమాట. పిల్లలకైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా, ఎవరికైనా పెట్టేయచ్చు. బాగుంటుంది అనమాట టేస్ట్. ఇదిగోండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం ఫస్ట్ పోపు దినుసులు వేసేసుకోవాలి. అలాగే కరివేపాకండి. ఇది కొంచెం చూడండి, చక్కగా తాలింపు గింజలు కూడా మంచిగా వేగాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఎగ్ తీసుకొని ఇందులో మనము బ్రేక్ చేసేసుకోవాలండి. ఒకటైనా మీ ఇష్టం, మీరు ఎన్ని ఎగ్స్ అంటే అన్ని. అలాగే ఆనియన్స్ కూడా కొన్నండి. ఇవి ముందు వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా మనం వేసుకోవచ్చు. చూడండి, ఎగ్ అంతా కూడా కొంచెము ఇది ఆయిల్లో వేగిన తర్వాత అండి మనం చక్కగా దీన్ని కదిపాలన్నమాట. లేదంటే కనుక ముందుగా అనుకోండి, ఇవన్నీ బ్రేక్ అయిపోతూ ఉంటుంది, బాగుండదు. అందుకని కొంచెము ఇదంతా కూడా కదపకుండా అలా ఉంచి ఎగ్ని కొద్దిగా ఆగిన తర్వాత మనము దీన్ని కదపాలి. చూడండి, అప్పుడు అడుగు నుంచి వచ్చేస్తుంది, కొంచెం పీసెస్ బాగుంటాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలనుకున్న వేసుకోండి, బాగుంటుంది. మన ఆనియన్స్లో అండి పచ్చివాసన కొంచెం ఒక 2 మినిట్స్ అయితే మనము దీన్ని వేయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంచెం అండి, ఎక్కువ వేసుకున్నాం అనుకో మళ్ళీ ఈ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది అనమాట. జస్ట్ కొంచెం చూడండి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము. ఇదంతా కూడా మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. చూడండి, చక్కగా కుక్ అవుతుంది. అలాగే అల్లం వెల్లిపాయ వాసన అనేది వెళ్ళిపోవాలి, అప్పుడే మన రైస్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. హడావుడిగా ఏం చేసుకునే ఇది లేదండి, చక్కగా కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఏంటంటే ఇందులో మన ఇంట్లో రెగ్యులర్గా నేను మసాలా పౌడర్ చేస్తాను చెప్పా కదండి. అది కావాలంటే మీరు మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ మసాలా పౌడర్ వేస్తున్నానండి, ఆల్ పర్పస్ అనమాట. దేనికైనా మనం వాడుకునేది. దాన్ని కూడా వేసాక ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా మన ఆనియన్స్ కూడా సాఫ్ట్గా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే మనము మన రైస్ని యాడ్ చేసేద్దాం. రైస్ని కూడా చక్కగా మనం దీనికి యాడ్ చేసేయాలండి. యాడ్ చేసి కొంచెంసేపు ఈ రైస్ అనేది ఈ పాన్లో వేగితేనే మనకి మంచిగా టేస్ట్, అరోమా కానీ టేస్ట్ కానీ వస్తుంది అన్నమాట. చూడండి, చక్కగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం కారము పసుపు వేసుకుంటే ఇంకా వేరే స్ట్రక్చర్ వస్తుంది, బట్ ఇలా కూడా బాగుంటుంది. మీకు ఒకవేళ మేము రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా ఓన్లీ పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి వేసుకోండి. ఇంకా స్పైస్ సరిపోలేదు అనుకుంటే కొంచెం మీరు మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. చూసారా, చక్కగా మంచి కలర్ఫుల్గా నా ఎగ్ రైస్ అన్నమాట. మిగిలిపోయిన అన్నంతో ఇంట్లో మనము రెగ్యులర్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్. చక్కగా అల్లం వెల్లిపాయ వేసాం కాబట్టి మంచిగా మనం వేడిగా అన్నం వండేసుకొని కొంచెం దాన్ని చల్లారిన తర్వాత చేసుకొని లంచ్ బాక్సెస్ పెట్టుకున్న అదిరిపోతుందండి. ఇప్పుడు దీనిలో మనము సాల్ట్ వేయాలి. మన రుచికి సరిపడినంత సాల్ట్ అయితే మనం వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెమే సరిపోతుందండి, చూసి వేసుకోండి ఉప్పు అనేది. వేసాక ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఆహా, మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనము ఇందాక వేసిన పౌడర్, ఆల్ పర్పస్ మసాలా పౌడర్ ఉంది కదా, అది ఇంకొంచెం వేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా మైల్డ్గా బాగుంటుందండి. ఇంకా మాకు మసాలా పౌడర్ అనేది ఇంకా మాకు ఆ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇది కూడా ఇంట్లో ఉంటుంది కదా కామన్గా, దానికోసం అని చెప్పేసి. లేదంటే స్కిప్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదండి. ఏదో ఒకటి అనమాట. గింతే. చూసారు కదా, చక్కగా దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలు కూడా కొంచెం మనకు ఆ స్పైస్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి మనము కారం అనేది యాడ్ చేయాలన్నమాట.
చూసారా, చాలా సింపుల్గా ఒక 2 మినిట్స్లో అయిపోయే మంచి రెసిపీ అనమాట. హరీ బరీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం చేసుకోవచ్చు. లాస్ట్లో ఏంటంటే ఇంకా దీనికి మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మనం మంచి టేస్ట్ రావాలి కదండి. కొత్తిమీర ధనియాల పౌడర్ వేయం కాబట్టి ఈ కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి మంచిగా ఫ్లేవర్ వచ్చేస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. చూసారండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా మన ఎగ్ రైస్ రెడీ అయిపోయింది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోనండి, వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే. బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టే. చూసారండి, రాత్రి మిగిలిపోయిన అన్నంతోనండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి చక్కగా ఇంట్లో ఉన్న వాటితో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. ఇంట్లో ఎలా చేసుకుంటామో ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు అందరూ కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.